పరదేశం ఇప్పుడు ఉందా? తేల్చుకుందాం. యేసు అంటున్నాడు, ఏమని? దొంగతో నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావు. ప్రకటన గ్రంథంలో పరదేశంలో జీవవృక్ష ఫలాలు తింటారు. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, లాజరు ధనవంతుని యొక్క కథలో 16:32 లూకాలో, అదొక పిట్ట కథ మాత్రమే, అదొక పొడుపు కథ మాత్రమే, అదొక ఉపమానం, భయం ఉండడానికి చెప్పాడు. హెబ్రీ గ్రంథంలో అబ్రహాం అంటున్నాడు కదా, మనము రాకుండా సంపూర్ణం కాదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, నేను సజీవులకే దేవుడిని కానీ మృతులకు దేవుడిని కాదు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఎవడైనా రెండవ రాకట్లో పరలోక రాజ్యంలో చేరితేనే నిత్యజీవం ఉంటుంది అనేది అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు కోరుతున్నాను. అంటే వారు అర్హులుగా ఉన్నారు. అబ్రహాం వాళ్ళు ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, క్రీస్తు వచ్చిన తర్వాతనే అర్హత ఉంటుంది. యేసుక్రీస్తు గూర్చిన మాట వింటే నిత్యజీవం వస్తుంది. ఆ మాట, క్రీస్తుని గూర్చిన మాట యేసుక్రీస్తు సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు.